తగులడింది అనేటువంటిది వార్త తెలియగానే అందరూ కూడా స్పందించారు. పైగా మీరు కట్నం డబ్బులు అమ్మాయికి పెళ్లి చేద్దామని, కట్నం డబ్బులు కూడా కాలిపోయిందని, బంగారం కూడా కాలిపోయిందని విషయం తెలిసిన తర్వాత మేము అందరం కూడా స్పందించాము. మా పెద్దలు తాతదేవి కానీ శ్రీధర్ గారు కానీ, మా ప్రభుత్వ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆఫీస్ శ్రీరంగమూర్తి గారు, ఇంకా బుజ్జి గారు, ఉమా గారు, ఇంకా పెద్దలందరూ కూడా యాల్ సతీష్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కడిన సంగీతం చాలామంది పెద్దలందరూ కూడా మండలం నుంచి అమలాపురం నియోజకవర్గం అందరూ కూడా గ్రామ ప్రెసిడెంట్లు అందరూ కూడా వచ్చారు. ఇది మేము చేస్తున్నది ఇది మానవతా దృక్పథంతో మా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు. ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోమని మేము ఖచ్చితంగా దానికి కట్టుబడి ఆయన సిద్ధాంతాలకు ఆశయానికి కట్టుబడి ఈ పార్టీలో మేము ఉంటున్నాం. మీకొక్కరికే కాదు, ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా మా కబుర్ తెలంగాణ మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి అండగా నిలబడి చేతనైనంత సహాయాన్ని ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవడం. ఎదురుగూడనే మళ్ళీ స్వచ్ఛంద సంస్థలకు ఫోన్ చేశాము, వాళ్ళు కూడా పట్టుకొస్తామన్నారు. అదంతా కేఎన్ఆర్జీ వాళ్ళు కూడా ఫోన్ చేసాము, వాళ్ళు కూడా సహాయం చేస్తామన్నారు. మా సందీప్ వాళ్ళు కూడా ఇంకా కొంతమంది స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంకా ఎవరు తోసినట్టుగా మాట్లాడతారు. మీ అమ్మాయి పెళ్లి మాత్రం ఆపొద్దు, అవసరమైతే అది ఆ సందర్భంలో కూడా మేము కూడా తల చేస్తాము. ఖచ్చితంగా అమ్మాయి మ్యారేజ్ చేయండి, మాకు ఎవరూ లేదనే బాధ మీరు పెట్టుకోవద్దు. ఓపుకున్నంత వరకు మేమంతా జనసేన కార్యకర్తలందరూ కూడా మీకు అండగా ఉంటాము. ఇప్పుడు 60,000 పోగు పెట్టి మీకు చేతికి ఇవ్వడం జరుగుతుంది. మా పెద్దల సంస్థ అబ్దుల్ రామ్ గారు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ నాయకుడు, ఏరియా నాయకుడు, ఆయన స్పందన తీసుకోండి. ఇప్పుడు చేయండి. ఎంఆర్ గారితో కూడా మాట్లాడాము.